నమో భగవతే వ్యాసదేవాయ. విదురుడిని ఉద్దేశించి మైత్రేయ మహర్షి అంటున్నారు, నీవు కురువంశ శ్రేష్ఠుడు, అటువంటి వాడవు అయినప్పటికీ లోకపాలకుడు. అది అంటే లోకపాలకుడు యమధర్మరాజు లోకపాలకులలో ఒకరు, అష్టదిక్పాలకులు ఉంటారు కదా, కనుక లోకపాలకుడు. చాలా శాస్త్రములు తెలిసినటువంటి వాడవు. ఇప్పుడు ఈ జన్మ తీసుకున్న కారణంగా సందేహాలు వస్తున్నాయి. నీకు చెప్పగలగటం నా అదృష్టం. నువ్వు వేసే ప్రశ్నలు చాలా బాగున్నాయి కనుక ఆ పరిప్రశ్నలకు అనుగుణమైనటువంటి సమాధానాలు చెప్పటానికి అసలు నాకెవరు చెప్పారు ఇది? ఏం చెప్తున్నానో చెప్పబోయే ముందు, సంకర్షణ దేవుడు ఉన్నాడు. వేల పడగలుంటాయి ఆయనకి. ఆదిశేషుడు అంటారు ఆయన్ని. పాతాళ లోకంలో ఉంటాడు. ఈ సృష్టి గురించి తెలుసుకుందామని సనకసనందనాదులు బయలుదేరారు. ఎక్కడ చూసినా జలం తప్ప ఏమీ కనపడలేదు. వెళ్ళారు. ఆదిశేషుణ్ణి సంకర్షణ దేవుడిని దర్శించారు. ఆయన పడగల మీద మణులు రత్నాలు ఉన్నాయి. ఆయన దగ్గరికి నాగరాజ కన్యలందరూ కూడా వివాహాన్ని ఉద్దేశించి మంచి భర్త రావాలని అనేక రకాల నృత్యములు చేస్తున్నారు. వాయిద్యములు ఉన్నాయి, సంగీతములు ఉన్నాయి, లలిత కళలు ఉన్నాయి. అనేక రకాలుగా సేవిస్తున్నారు ఆ మహాదేవుణ్ణి. సంకర్షణుడి యొక్క శక్తి సామర్థ్యాలు అనంతమైన శక్తి, ఎంత అని చెప్పడానికి కుదరదు. ఆయన అనుగ్రహంతో వారంతా సంతోషంగా ఉన్నారు. సనకసనందనాదులు అక్కడికి చేరారు. చేరి వారిని అర్థించారు. పరమపురుషుడైనటువంటి సృష్టి మూల పురుషుడైనటువంటి ఆ మహానుభావుడు ఎవరో మేము చూడాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది. సృష్టి ఎట్లా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. అంటే ఆయన వేనోళ్ల పొగిడినా చెప్పలేను నేను అన్నాడు. అయినా మీరు అడిగారు కనుక చెప్తున్నాను అన్నాడు. ఏమని చెప్పాడంటే, ఎక్కడ చూసినా జలమే ఉంది. ఇప్పుడు చూడండి, సముద్రంలో బడబాగ్ని ఉంటుంది, ఒక పక్క జలం రెచ్చిపోతుంటుంది, అంటే అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. జలం, సముద్ర జలం హోరుగా ఉంటుంది, అక్కడే దాని పక్కనే అగ్ని మండుతూ ఉంటుంది. అది బడబాగ్ని అంటే. ఈ రెండు చూడొచ్చు కూడా, అట్లా ఉంటాయి. అదేవిధంగా ఈ విశ్వమంతా జలం మాత్రమే ఉంది. అంటే సూర్యభగవానుడిలో జలం మండుతుందని మంత్రాల్లో ఉంది. అది చెబితే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ జలం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని ఆ పరమ పురుషుడు ఉండిపోయాడు. వటపత్రశాయిగా ఉన్నాడు. చూసిన వారికి, చూడని వారికి నీరులోనే కలిసిపోయాడు. అంటే విలీనమై ఉన్నాడు దానిలో. దాన్ని ఆధారంగా చేసుకొని 1000 చతుర్యుగములు ఉన్నాడని చెప్తున్నారు. చతుర్యుగములు అంటే ఏమిటంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. దాన్ని 4 యుగములు కలిపి ఒక చతుర్యుగము. అటువంటివి 1000 చతుర్యుగములు ఉన్నాడని చెప్తున్నారు. ఇది మన ఊహకు అందదు. అందుకే నేను 1000 పడగలు చెప్పిన పతంజలిగా పుట్టినప్పటికీ చెప్పలేకపోతాను. అంటే అంతకుముందు జరిగింది భవిష్యత్తులో జరుగుతుంటుంది. అదనమాట. చెప్పడానికి ప్రయత్నం చేద్దాం అన్నాడు. చెప్తున్నాడు. ఇంతలోకే ఆ పరమాత్మకి తనకే ఒక భావన కలిగింది. కలిగిన తర్వాత సృష్టి మొదలు పెట్టాలని సంకల్పించాడు. ఎప్పుడైతే సంకల్పించాడో ఆ జలం మధ్యలో నుంచి వింత కాంతులు గొలిపేటువంటి ఒక పద్మం పుట్టింది. అది దానంతరం అదే పుట్టింది నీటి యందు. పుట్టినటువంటి పద్మంలో దుద్దు అంటారు, అంటే మధ్యలో ఉన్నటువంటి పీఠం, దాని మీద ప్రవేశించాడు ఈ పరమాత్మ. ఎలా ప్రవేశించాడు? బ్రహ్మదేవుడుగా ప్రవేశించాడు. అంటే విష్ణుమూర్తియే బ్రహ్మ అయినాడు అక్కడ. అయినప్పుడు ఆయన తానెవరో తెలియదు ఆ బ్రహ్మదేవుడికి. అంటే ఎప్పుడైతే జన్మ తీసుకున్నాడో గత జన్మ మర్చిపోయాడని అర్థం. ఇప్పుడు మనం చూడండి, గత జన్మ గుర్తున్నదు, పునర్జన్మ గురించి ఆశపడుతుంటారు. ఉత్తమోత్తమైనటువంటి గతులు కలగాలని, ఉత్తమ జన్మలు కావాలని కోరుకుంటారు అందరూ. లేదా మోక్షం కావాలని కోరుకుంటారు. మోక్షం అంటే అది కనుక లేకపోయేట్టయితే ఉత్తమోత్తమ జన్మ కావాలంటాడు. గత జన్మకు స్మృతి జ్ఞానం ఉండదు. అది అదేవిధంగా విష్ణుమూర్తి ఎప్పుడైతే ఆ దుద్దులో ప్రవేశించాడో అక్కడ ఒక రూపం వచ్చింది. ఆ రూపం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 4 వైపులా చూశాడు. అంటే ఏమిటి? మనం చూస్తాం చూడండి, ఇట్లా ఇట్లా
ఇట్లా ఇట్లా చూస్తాగా 4 దిక్కులా చూశాడని అర్థం. 4 ముఖములు ఏర్పడ్డాయి, అందుకని చతుర్ముఖ బ్రహ్మ అయినాడు. కాదు 5 అండి, ఒకటి ఇంకోటి ఏదో జరిగింది, శివుడు తుంచేశాడు అని చెప్తుంటారు. ఇది మనం అనుకుంటున్నాం. మొత్తానికి కథలో ఉన్నది ఏమిటంటే, భాగవత కథ రసామృతంలో పెద్దలు చెప్పింది ఏంటంటే, 4 దిక్కులా చూశాడు, 4 ముఖాలు వచ్చినాయి, చతుర్ముఖ బ్రహ్మ అయినాడు. తర్వాత తానెవరో తెలుసుకుందాం అనుకున్నాడు. తెలుసుకుందాం అనుకుంటే పైకి చూస్తే ఎవడు కనపడలేదు, 4 దిక్కులో ఎవడు కనపడలేడు, కిందకి చూస్తే ఎవడు కనపడలేదు. అందుకని ఆ దుద్దులో ప్రవేశించాడు. ప్రవేశించి సూక్ష్మ స్వరూపంతో ఆ తామర తూడులో ప్రవేశించాడు. లోపలికి వెళ్ళాడు, ఆ నాళంలో పరిశీలించాడు. అది సువర్ణమయంగా ఉంది. ఆ నాళంలో ఎక్కడా ఎవరూ కనపడలేదు. దిక్కు తోచక మళ్ళీ పైకొచ్చి దుద్దు మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. కూర్చొని ఇక తప్ప అన్నామే ఆ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆయన ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. తర్వాత సృష్టి ఆరంభించాడు. పంచభూతాలు, ప్రకృతులు, జీవులు, ఇట్లా ఇంతకుముందు చెప్పుకున్న విధానంగా మొత్తం వచ్చింది. అంటే అదే విషయాలు చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఏమైందంటే మనస్సుని సృష్టించాల్సి వచ్చింది. అది మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని చెప్పారు. అందరికీ శత్రువైనా మిత్రుడైనా మనస్సే. మనస్సును గెలవాలంటే ఏం చేయాలంటే ప్రాణ నిరోధం చేయాలి. అంటే ప్రాణబంధనాత్ లీనమానసం అన్నారు. మన మనస్సు లీనమైపోయి దానిలో లయమైపోయి అమనస్కంగా తయారు కావాలంటే ప్రాణాయామం చేయాలని దాని ఉద్దేశం. అంటే ప్రాణబంధనం చేయాలి. అది గురుముఖతగా నేర్చుకొని చేయాలి. దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టినప్పుడు నీకు తెలియకుండానే అమనస్కంగా తయారవ్వకపోయినా, అంత సిద్ధి రాకపోయినా, ముందు కకావికలంగా ఉండే మనసు కొంచెం నిలకడగా అవుతుంది. మరి ఏకచింతనాత్ అన్నారు. ఏకచింతనాత్ నాశయేతి యదహ అన్నారు. యదహ కాదు, అది నాశయేతి అదహ. అదహ అంటే ఇప్పుడని. అప్పటికప్పుడు ఉన్నటువంటి నీ ఆందోళన నాశనం అవుతుంది. నాశనం ఎప్పుడు అవుతుందంటే ఏకచింతనాత్ అంటే ఒకే ఒక్క పరమాత్మ గురించి నువ్వు చింతన చేసేటైతే, లేదా ఒకే ఒక్క విషయం గురించి నువ్వు చింతన చేసేటైతే మిగిలిన ఆందోళనలన్నీ తగ్గిపోతాయి. ఇటువంటి ఉపదేశాన్ని ఇచ్చాడు సంకర్షణ దేవుడు. కనుక సంకర్షణ దేవుడి దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. సృష్టి క్రమాన్ని తెలుసుకున్నారు. సనకసనందనాథులు తపస్సు చేసుకుంటున్నారు. సనకసనందనాథులు సాంఖ్యాయనుడని ఆయనకి చెప్పారు. అది ఆ సాంఖ్యాయన మహర్షి పరాశరుడికి చెప్పాడు. పరాశరుడితో పాటు బృహస్పతి కూడా విన్నాడు. పరాశరుడు మా గురువు గారు, అది మైత్రేయ మహర్షి చెప్పింది. పరాశర పుత్రుడే వ్యాసుడు. కనుక వ్యాసుడును ఈ మైత్రేయ మహర్షి మిత్రులు అని చెప్పుకునేది సహాధ్యాయులు అనమాట పరాశరుడికి. తర్వాత నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను విదురా, ఏది ఏమైనా చరివిత చరణంగా సృష్టి క్రమం మొత్తం ఎవరికి చెప్పినా చెప్పేది అదే. అయితే ఎన్నిసార్లు శ్రవణం చేస్తే అంత ఎక్కువగా అర్థమవుతుంది. ఈ అర్థమయ్యేటువంటి విశేషాల్లో ఈ సనకసనందనాథులు తెలుసుకున్న తర్వాత సంకర్షణ దేవుడు అదృశ్యమైనాడు. ఎవరి స్థానాలకి వాళ్ళు వెళ్ళారు. బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి తర్వాత అనేక రకాల యుగాలన్నీ గడిచిపోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు విదురుడుగా నువ్వు ఉత్తమ జ్ఞానాభిలాషివై అడుగుతున్నావు. మరి ఆ మనోమయ కోశం, ప్రాణమయ కోశం, ఈ పంచకోశ అంతర్గతమైనటువంటి పరమాత్మ కావాలంటే అంతర్ముఖుడై ఉండాలి. అంతర్ముఖ జ్ఞానం కావాలి. లేదంటే దిక్కు గురుసేవ తప్ప దిక్కు లేదు. నగురోరధికం శివశాసనత చెప్పారే, అందుకని చెప్పారు. తర్వాత ఈ బ్రహ్మదేవుడు ఏం చేయటం మొదలుపెట్టాడంటే, ఈ చేస్తున్నటువంటి సృష్టికి ఎన్నాళ్ళు సృష్టి చేస్తానని అనుకున్నాడని చెప్పాం కదా అంతకుముందు. ఆయన ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ప్రళయం కావాల్సి వచ్చింది. అది ప్రళయానికి ఒక మూర్తి అవసరమైనాడు. కనుక ప్రళయమూర్తి నటరాజ నాట్యమూర్తి కావాల్సి వచ్చాడు. ఆయన శివుడే. ఈ విష్ణువే ఆ బ్రహ్మ అయినాడు, ఆ బ్రహ్మయ్య శివుడైనాడని చెప్తారు. కాదు, విష్ణువు శివుడైనాడని చెప్తారు. శివకయశివర్ అభేద అని చెప్పారు. అందుకని సమాధ్యవస్థలో ఉన్న శివుడే పోషక అవస్థకి రాగానే విష్ణువు అయినాడు. సృష్టి అవస్థకి రాగానే బ్రహ్మదేవుడైనాడు. అందుకని ఏకచింతనాత్ అదనమాట. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తన్నామరూప వివర్జితం అని చెప్పాడు ఈయన కూడా.
ఉన్నది ఒకటే బంగారం, ఆభరణాలు చాలా ఉన్నట్టుగా. అట్లాగే ఉన్నది ఒకే ఒక్క స్వరూపం, ఆ స్వరూపం రకరకాలుగా చెప్పబడింది. ఎలా చెప్పబడింది, ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతాం, విదురుడికి ఇంకా ఏం మైత్రేయుడు చెప్పాడు అనేది మనం వేచి చూద్దాం. ఎక్కువగా భాగవతం వినటానికి సమయం లేదు అని చెప్పేవాళ్ళందరూ కూడా సమయం తీసుకోవడానికి కొంత గ్యాప్ ఇద్దామా మనం కూడా అని ఆలోచిస్తున్నాం. ఏమి ఇవ్వము, మహా అయితే ఒకరోజు గ్యాప్ ఇస్తాం. అది మన స్వర్ణసద్గురు.in వెబ్సైట్లో అప్లోడ్ అవుతున్నది. ఎవరు ఎప్పుడైనా వినండి, చెప్పడం మాత్రం చెప్తాం. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మధురాధిపతేరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదం మధురం వేణుర్మధురో రేణుర్మధురః